హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పేరెంట్స్ యొక్క కళలన్నీ కూడా నిజం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఓకే గైస్, సో ఈరోజు మనం జేఈ 2026 ప్రిపరేషన్ లో బెస్ట్ బుక్స్ ఏంటి, ఏ బుక్స్ పైన మనం ఎక్కువ శాతం వర్కౌట్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఈ రోజు మీకు చెప్పబోతున్నాను. రైట్ సార్, జేఈ 2026 కి యాక్చువల్ గా బుక్స్ కావాలంటే నన్ను మీరు ఒకవేళ 2 years బ్యాక్ గినక 2 సంవత్సరాల క్రితం గినక అడుగుంటే నేను చాలా బాగా మీకు చెప్పేవాడిని. అంటే 2026లో ఎగ్జామ్ రాయబోయే పిల్లలు 2024లో అడుగుంటే 2024లో అడుగుంటే నేను నెంబర్ ఆఫ్ బుక్స్ మీకు చెప్పేవాడిని. బట్ ఇప్పుడు జేఈ 2026 అనేది మనం మేజర్ ఫోకస్ ఆన్ జనవరి కాబట్టి, జనవరిలో ఉన్న ఫస్ట్ అటెంప్ట్ మీద కాబట్టి, సో ఆ అటెంప్ట్ లో మనకి మంచి మార్క్స్ రావాలంటే ఇప్పుడున్న 3 months రిగరస్ గా వర్క్ చేయాలి కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ మీరు చదివితే ప్రాబ్లం అయింది కాబట్టి మేము మీకు పూర్తి స్థాయిలో కంటెంట్ విత్ పీవైక్యూస్ ఇవన్నీ కూడా జెన్జీ సిరీస్ లో ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరు సపరేట్ గా బుక్స్ ని కొనుక్కొని చదువుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ అయితే లేదు. ఓకేనా? ఎవరైతే జనవరి సెషన్ కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారో మీరు నేను చెప్పే ఈ బుక్స్ మాత్రమే తీసుకోండి, ఇంతకు మించి అవసరం లేదు. సార్ ఈ బుక్స్ కొనాలంటే అమౌంట్ అవుద్ది కదా, డబ్బులు అవుతాయి కదా, మా దగ్గర లేదు సార్ అంటే డెఫినెట్లీ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ గైస్. నేను కొన్ని పీడిఎఫ్స్ నేను టైప్ చేసినవి కావచ్చు, నేను తయారు చేయించినవి కావచ్చు, మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా అబ్సల్యూట్లీ ఫ్రీగా. బట్ ఈ బుక్స్ ఏవైతున్నాయో ఇవి మీకు ఒక ఫీలింగ్ ఇస్తాయి అనమాట. అంటే ఒకవేళ మన చేతిలో బుక్స్ కనుక ఉన్నాయనుకోండి, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నావు అంటే ఆన్లైన్ లో క్లాసులు వింటున్నావు, దట్ ఈస్ ఓకే. బట్ మనం సాల్వ్ చేయాలి కదా ఫిజికల్ గా. ఒక నోట్స్, రఫ్ నోట్స్ తీసుకోవాలి, ఇంతలా ఉన్న నోట్స్ తీసుకోవాలి మ్యాథ్స్ కోసం. దాని తర్వాత ఒక బుక్ ఓపెన్ చేయాలి, దీంట్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి, రాకపోతే దాని వెనకాల ఉన్న సొల్యూషన్ చూసుకోవాలి. సో ఈ విధంగా మనం రిగరస్ గా వర్క్ చేస్తే తప్ప మనం అనుకున్నది సాధించలేము. సో ఫిజికల్ గా మన చేతిలో బుక్స్ కంపల్సరీగా ఉండాలి. సార్ మీరు పీడిఎఫ్స్ ఏమైనా ఇస్తారా? సార్ నేను ఇస్తాను ఎవ్రీ డే. మీకు ఆల్రెడీ జెన్జీ సిరీస్ లో ఇప్పుడు మీరు ఒకవేళ సీక్వెన్స్ అండ్ సిరీస్ క్లాస్ ఉంటే అందులో పోయి చూడండి. సీక్వెన్స్ అండ్ సిరీస్ క్లాస్ యొక్క డిస్క్రిప్షన్ లో మీకు ఫస్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్ కి సంబంధించిన హోంవర్క్ మీకు అందులో ఇచ్చాను, ఆల్రెడీ ఉంటది. ఓకేనా? సో అంటే ప్రతి క్లాస్ లో మీకు ఇస్తాను, బట్ మీ చేతిలో ఫిజికల్ గా బుక్స్ ఉండాల్సిందే, కంపల్సరీగా బుక్స్ ఉండాలి. సో అందుకోసం అని చెప్పి మీ ముందలకైతే వచ్చేయడం జరిగింది. సార్ ఈప్ సెట్ స్ట్రాటజీ అండి, ఇప్పుడైతే కాదమ్మా, కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఓకే రైట్. సో బెస్ట్ బుక్స్ వచ్చేసి నా సజెషన్ ఏంటంటే డోంట్ గో విత్, మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ ని మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కువ నెంబర్ ఆఫ్ బుక్స్ ని మీరు తీసుకోకూడదు. అంటే సార్ బెస్ట్ బుక్స్ అంటే జస్ట్ మీరు పీవైక్యూ బుక్స్ చేస్తే చాలండి. పీవైక్యూ బుక్స్ మీరు చేస్తే చాలు, ఇవి సరిపోతాయి ఫర్ నెక్స్ట్ 3 months. ఈ 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 3 నెలలు మీరు ఈ పీవైక్యూ బుక్స్ లో ఉన్న క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 7 years 7 సంవత్సరాల క్వశ్చన్స్ చేయాలి. అంటే 2025 రీసెంట్ గా జరిగిందిగా, ఇక్కడి నుంచి 2019 వరకు ఉన్న క్వశ్చన్స్ ని చేస్తే సరిపోద్ది. ఇక అంతకు మించి మీరు అవసరం లేదు. సార్ సింగేజ్ ఉంది కదా, అరిహంత్ ఉంది కదా, నేను బుక్స్ ఇవ్వమంటే పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు ఫ్రీగా ఇస్తా. బట్ అవన్నీ మీరు చేయాలంటే మన దగ్గర అంత సమయం లేదు. కాబట్టి మీరేం చేయాలంటే కేవలం ఇప్పుడు పీవైక్యూస్ మాత్రమే సాల్వ్ చేయండి. కెమిస్ట్రీ క్లాస్ కూడా జరుగుతూ ఉందా? అయ్యో అవునా, ఓకే. మేబీ నవీన్ సారు స్టార్ట్ చేస్తానని చెప్పారు, అయి ఉండొచ్చు, స్టార్ట్ చేశారు ఆల్రెడీ. రైట్. సో ఇప్పుడు ఈ పీవైక్యూ బుక్ ఏదైతే ఉందో ఈ పీవైక్యూ బుక్స్ అనేవి మనకి చాలా 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 ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పీవైక్యూ బుక్స్ మరి ఏవి తీసుకోవాలి సార్? డిఫరెంట్ ఆథర్స్ ఉన్నాయి కదా, తీసుకోవాలి సార్ అంటే ఎవరైతే మీకు టీచింగ్ చేస్తారో వాళ్ళు తయారు చేసిన బుక్స్ తీసుకుంటే ఇవి ప్రాపర్ ఆర్డర్ లో ప్రాపర్ షార్ట్ కట్స్ తోటి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆథర్స్ కంటే కూడా టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఎవరైతే మీకు ట్రిక్స్ షార్ట్ కట్స్, ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ట్రిక్స్ షార్ట్ కట్స్ తోటి క్లాసెస్ చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈ బుక్స్ ని ఫాలో అయితే కనుక ఏ క్లాస్ గా ఉంటుంది. సో అందుకోసం చెప్పి నేను ఇక్కడ బుక్స్ తీసుకురావడం జరిగింది. అండ్ బెస్ట్ బుక్స్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. దీస్ ఆర్ నథింగ్ బట్ వేదాంతు బుక్స్. వేదాంతు సార్ అంటే ఇది ప్రమోషన్ కిందకి వస్తుందా సార్ అంటే అట్లా ఏం కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ జెన్జీ సిరీస్ స్టార్ట్ చేసాం, అందులో మీకు పీవైక్యూ బుక్స్ కావాలి, తప్పనిసరిగా కావాలి పీవైక్యూ బుక్స్. మరి ఈ పీవైక్యూ బుక్స్ కావాలి అని అంటే నా దగ్గర చాలా సోర్సెస్ ఉన్నాయి కదా సార్. నేను సింగేజ్ కావచ్చు, అరియంత్ కావచ్చు, ఇంకా చాలా ఏదో దీక్ష కావచ్చు, ఇట్లా ఉంటాయి కదా సార్ అంటే బాబు నీకు
ఎర్రర్ ఫ్రీ క్వశ్చన్స్ ఉండి నిజంగానే జేఈ మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్స్ కావాలి, వాటికి సొల్యూషన్స్ ట్రిక్స్ షార్ట్ కట్స్ తో కావాలని అనుకుంటే అది వన్ అండ్ ఓన్లీ వేదాంతు వల్లనే అవుతుంది. వేదాంతులో ఉన్న టీచర్స్ తయారు చేసిన బుక్స్ ఇవి, సపరేట్ గా ఎక్కడి నుంచో తయారు చేయించింది కాదు. టీచర్స్ కూర్చొని సాల్వ్ చేసి షార్ట్ కట్స్ ని తయారు చేసి పెట్టిన సొల్యూషన్స్ అన్నమాట ఇందులో ఉన్నవి. కాబట్టి ఇవి బెస్ట్ బుక్స్ అన్నమాట. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినవి. సో ఇంతకు ముందు ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతున్నారు, బట్ నేను చెప్పలేకపోయినా ఎందుకంటే అప్పటికి రిలీజ్ కాలేదు. బట్ ఇప్పుడు మాత్రం రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి మీ ముందరికి నేను తీసుకురావడం జరుగుతుంది. జెన్జీ సిరీస్ ని ఎవరైతే ఫాలో అవుతున్న పిల్లలు ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ బుక్స్ తీసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్. అయితే సార్ మరి ఈ బుక్స్ యొక్క కాస్ట్ ఎంత? ఇంతకు ముందు కొంచెం ఎక్కువగా ఉండే. నేను చెప్పాను కొంచెం ఆగండి, నేను ఒక కోడ్ తీసుకొని వస్తాను, ఆ కోడ్ తీసుకొని మీరు ఆ కోడ్ అప్లై చేసినా లేదా అప్లై చేసిన కోడ్నే మీకు కింద కూడా చూపించడం జరిగింది, కాస్ట్ తగ్గిపోద్ది అని చెప్పడం జరిగింది. ఆ కోడ్ ని కూడా నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీకు ఆ కోడ్ ని చూపిస్తాను చూడండి. అయితే ఈ బుక్స్ లో ఏమున్నాయి సార్ అంటే ఫ్రీ 1300+ టాపిక్ వైజ్ రికార్డెడ్ లెక్చర్స్ ఉంటాయి. క్యూఆర్ కోడ్స్ ఇస్తారు. క్యూఆర్ కోడ్స్ మీరు స్కానింగ్ చేయడం ద్వారా మీరు రికార్డెడ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. సో కంపైలేషన్ ఆఫ్ 143 జేఈ మెయిన్స్ పేపర్, 143 జేఈ మెయిన్స్ పేపర్స్ 7 సంవత్సరాలకు సంబంధించినవి, 7 years సంబంధించినవి. అప్రోచ్ యువర్ ప్రిపరేషన్ చాప్టర్ వైజ్ విత్ ఫోకస్ ఆన్ కీ టాపిక్స్. సో మీకు ఇక్కడ ఇచ్చే ఆన్సర్స్ కూడా ఎట్లా ఉంటాయి, క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది. కాంప్లెక్స్ నెంబర్స్ లో బేసిక్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు 2025, 2024, 2023 ఇట్లా 2019 వరకు ఇస్తాడు. తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ లో మాడ్యులస్ మీద క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చాడు, మాడ్యులస్ మీద సపరేట్ గా అడిగిన క్వశ్చన్స్ అని ఒక దగ్గర ఉంటాయి. అంటే చాప్టర్ లో కూడా సబ్ చాప్టర్ అంటే సబ్ టాపిక్ వైజ్ గా మీకు అక్కడ డివైడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. అంటే నేను ఒకవేళ మాడ్యులస్ చదువుతూ ఉంటే మాడ్యులస్ కి సంబంధించిన క్వశ్చన్స్ చేయాలంటే పీవైక్యూ చేయాలంటే అక్కడ సపరేట్ గా సెగ్రిగేట్ చేసి ఉంటాయి. ఇగో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ లో మాడ్యులస్ లో ఇవి క్వశ్చన్స్ ఇచ్చాడు 2025, 24, 23, 22, 29 అండ్ 19. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు టాపిక్ సబ్ టాపిక్ వైజ్ గా మీకు అక్కడ సెగ్రిగేట్ చేసి ఇవ్వడం వల్ల చాలా చాలా మీకు యూజ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ సొల్యూషన్స్ టు డీపెన్ జేఈ మెయిన్స్ అండర్స్టాండింగ్. మీకు పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ సొల్యూషన్స్ అంటే సార్ ఇంత పొడిగిస్తారా సార్ అంటే కాదు, ట్రిక్స్ షార్ట్ కట్స్ తోటి అక్కడ మీకు సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్డ్ అండ్ ట్రిక్స్ షార్ట్ కట్స్ వాడిన సొల్యూషన్స్ ఇంక్లూడ్స్ బోత్ ఎంసీక్యూస్ అండ్ న్యూమరికల్ క్వశ్చన్స్. మల్టీ చాయిస్ కరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ కరెక్టే, మల్టీ చాయిస్ క్వశ్చన్స్ 4 ఆప్షన్స్ ఉంటాయి అవి కావచ్చు, లేదా న్యూమరికల్ క్వశ్చన్స్ ఖాళీ ప్లేస్ వదిలేస్తే మనమే టైప్ చేయాలి ఆన్సర్ రేపు జేఈ మెయిన్స్ లో, వాటిని న్యూమరికల్ క్వశ్చన్స్ అంటారు. అవి అన్ని కూడా మీకు ఇందులో పొందుపరచడం జరిగింది. దాని తర్వాత కీ ఫీచర్స్ ఆఫ్ ద బుక్. ఈ బుక్స్ యొక్క కీ ఫీచర్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం. 6 years జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2023, 2024 అదేంది 2025 వరకు ఉంటాయి కదా ఇందులో. 2019 నుంచి అచ్చా సారీ 6 years 2023 ఇక్కడ తప్పు రాశారు మన వాళ్ళు. ఇది 2019 నుంచి 2025 వరకు ఉన్న 7 years బుక్స్ అన్నమాట. ఇది 7 year మొత్తం 7 సంవత్సరాల క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఇక్కడ. ఎన్హాన్స్డ్ ప్రాక్టీస్ అండ్ రివిజన్ విత్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్ ఫర్ ఫోకస్ ప్రాక్టీస్. దాని తర్వాత డీటెయిల్ సొల్యూషన్, రికార్డెడ్ లెక్చర్స్ కూడా ఉంటాయి. మీకు చూస్తే అర్థమైపోతుంది బుక్స్. ఇందులో ఆల్రెడీ 7 years జేఈ మెయిన్స్ ఆల్ 143 సెక్షన్ ఉంది. 2019 నుంచి 2025 వరకు క్వశ్చన్స్ అన్ని కూడా టాపిక్ సబ్ టాపిక్ వైజ్ గా మీకు డివైడ్ చేసి ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఎవరికి సార్ ఈ బుక్ బాగా యూజ్ అవుతుంది అని అంటే స్టూడెంట్స్ హూ వాంట్ టు సాల్వ్ రియల్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్. సో రియల్ జేఈ ఎగ్జామ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము, అసలు జేఈ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, వాటికి సొల్యూషన్ ఎలా మనం షార్ట్ కట్ లో చేయాలి అని తెలుసుకోవాలనుకున్న స్టూడెంట్స్ కి ఇది అద్భుతంగా యూజ్ అవుద్ది. అండ్ ఎవరైతే స్పెషల్ గా జెన్జీ సిరీస్ ని ఎవరైతే ఫాలో అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో, ఈ రోజు స్టార్ట్ కాబోతుంది క్లాస్ 7:30కి నా ఫస్ట్ క్లాస్ ఉంది, వాళ్ళకి తప్పనిసరిగా ఉండాల్సిన బుక్స్ అన్నమాట ఇవి. రైట్. సో ఎవరైతే సొంతంగా చదువుదాం అనుకుంటే పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిన బుక్స్ ఇవి. సో యాక్చువల్ గా అయితే దీని కాస్ట్ 1873 ఉంది, 1873 రూపాయలు ఉంది. కానీ దీన్ని నేను రిక్వెస్ట్ చేయడం ద్వారా, ఇంతకుముందు దీని కాస్ట్ వేరే ఉండే, నిన్నటి వరకు కాదు, ఈ రోజు సాయంత్రం వరకు దీని కాస్ట్ వేరే ఉండే. 1999, 1399 లేదు, ఇది 1500 సంథింగ్ ఎంతో ఉండే, 1500, 1499 ఎంత ఉండే. సో ఇప్పుడు దాన్ని మనం తగ్గించి కేవలం 1399 కి మాత్రమే తీసుకురావడం జరిగింది. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు చూపించడమే 1398 సంథింగ్ ఇట్లా చూపిస్తుంది. 1398 రూపాయలు పాయింట్ సంథింగ్ 80 సంథింగ్ ఇట్లా చూపిస్తుంది. ఒకసారి చూసుకోండి ఓకేనా. అంటే 1399 రూపాయలు చూపిస్తుంది. ఒకవేళ కోడ్ అక్కడ మీకు ఈ అమౌంట్ చూపించట్లేదు సార్ నాకు
నేను అక్కడ చూసా ఇక్కడ చూసా నాకు అమౌంట్ చూపించట్లేదు సార్ అంటే అక్కడ ఉన్న కోడ్ తీసేసి మీరు ఈ కోడ్ వాడండి. 3099 చూపిస్తుంది. ఇప్పుడు ఈ కోడ్ వాడిన తర్వాత అంటే ఓకే, ఒకవేళ 3099 చూపించలేదు సార్ అంటే మీరు సపరేట్ గా KKT Pro 10 అని వాడండి. KKT Pro 10 ఈ కోడ్ వాడండి. KKT Pro 10 అనే కోడ్ వాడి అప్లై కొట్టగానే అప్పటిదాకా మీకు చూపియంది ఒకవేళ ఉంటే కంపల్సరీగా 1399 అనే చూపిస్తుంది. ఈ బుక్స్ మీరు ఎంటర్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని తప్పనిసరిగా మీ అడ్రస్, పిన్ కోడ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఎవ్రీథింగ్, స్ట్రీట్ ఏంది, హౌస్ నెంబర్ ఏంది అనే డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది. సో తప్పనిసరిగా దీన్ని మీరు మీ సొంతం చేసుకోండి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో KKT Pro 10. సో జెన్జీ సిరీస్ కి ఎవరైతే పిల్లలు సీరియస్ గా ప్రిపేర్ అవుదామని అనుకుంటున్న పిల్లలు ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ బుక్స్ తోటి వచ్చేసేయండి. ఓకేనా? లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ గా నేను ఇక్కడ చెప్పడానికి వచ్చింది ఏంటంటే ఈ KKT Pro 10 అనేది మీరు దీన్ని వాడడం వల్ల మీకు ఇక్కడ అమౌంట్ అనేది యాక్చువల్ అమౌంట్ కంటే చాలా తగ్గిపోయి అతి తక్కువ కాస్ట్ లోనే మీకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో యూజ్ దిస్ కోడ్ KKT Pro 10. KKT Pro 10. ఓకే సార్, అచీవర్స్ బ్యాచ్ స్టూడెంట్ నేను చూడొచ్చు. చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సార్ నా దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే వద్దు, నీ దగ్గర JEE మెయిన్స్ కి సంబంధించిన PYకి బుక్స్ ఆల్రెడీ ఉంటే వద్దు, లేకపోతే మాత్రం తప్పనిసరిగా ఇవి తీసుకోండి, ఈ బుక్స్ తీసుకోండి. సార్ నేను అచీవర్స్ బ్యాచ్ సార్ నేను చూడొచ్చా సార్? బాబు ఒకవేళ నీకు బ్యాక్లాగ్స్ చాలా మిగిలిపోయినాయి సార్, నేను ఒక నెల రోజుల నుంచి బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, నేను అవన్నీ కవర్ చేయాలంటే కవర్ చేయలేకపోతున్నా అంటే దెన్ గో ఫర్ ద జెన్జీ సిరీస్. ఓకేనా? సో యూట్యూబ్ లో ఉన్న ఎలాంటి స్టూడెంట్ అయినా సరే సార్ నేను ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, చదివినవన్నీ మర్చిపోయినా, 11th క్లాస్ వేస్ట్ అయిపోయింది, ఎలాంటి స్టూడెంట్ అయినా సరే ఒకవేళ మీరు JEE కోసం కానీ ఈప్సెట్ లాంగ్ రన్ లో ఈప్సెట్ కోసం అయినా సరే ప్రిపేర్ అవుదామని అనుకుంటే మీ దగ్గర ఉన్న ఏకైక సూపర్ ఫ్రీ యూట్యూబ్ సిరీస్, ఇది ఫ్రీ అనమాట సిరీస్, దట్ ఈస్ జెన్జీ సిరీస్. సో జెన్జీ సిరీస్ అనే దానికి మీరు వేదాంత తెలుగు JEE ఛానల్లో అనేది ఈ క్లాస్ అన్ని కూడా పూర్తిగా ఫ్రీగా చెప్పబోతున్నాం కాబట్టి సో ఆ క్లాసెస్ వింటూ మీ దగ్గర ఈ బుక్స్ గినక ఉంటే అద్భుతంగా మీకు ఇది ఒక కోచింగ్ సెంటర్ లో ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో కూర్చొని విన్నట్టుగా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇందులో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కూడా బుక్ లో నుంచి క్వశ్చన్ నెంబర్ వేసి చేస్తా. క్వశ్చన్ నెంబర్ అక్కడ వేసే నేను తీసుకొచ్చేటప్పుడే ఈ క్వశ్చన్ తీసుకొస్తున్నాను అని చెప్పి తీసుకొచ్చి చెప్తా కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అందులో. ఇక నేను ఎన్ని క్వశ్చన్ చెప్పాను, మిగిలిపోయిన క్వశ్చన్స్ మీరు ఆ టాపిక్ నుంచి మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఓకే రైట్. సో అయితేదమ్మా ఆదిత్య, జెన్జీ సిరీస్ అనేది నేను 11th క్లాస్ వేస్ట్ చేసుకొని ఉన్నా సార్, ఇప్పటిదాకా నేను ప్రాపర్ గా ప్రిపేర్ కాలేదని అన్నా, 12th కూడా సరిగ్గా చదవలేదన్నా, ఎవరైనా సరే మీరు ఇప్పటి నుంచైనా స్టార్టింగ్ నుంచి వింటే మీకు అది అద్భుతంగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళండి, పర్చేజ్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.